అందరికీ నమస్కారము. నేను రవికుమార్, సివిల్ ఇంజనీర్. ఈరోజు ఇంతకుముందు 4 ఇంచెస్ బై 4 ఇంచెస్ వాల్స్, 4 ఇంచెస్ బ్రిక్ వర్క్ ఎంత కాస్ట్ అవుతుందని తెలుసుకున్నాం కదా. 100 ఫీట్కు 10 by 10 ఫీట్ వాళ్ళు 4 ఇంచెస్ అంటే ఒక బ్రిక్ వాల్, ఒక సింగిల్ బ్రిక్ వాల్ 4 ఇంచెస్కి ఎంత ఖర్చు అవుతుందని మనం తెలుసుకున్నాము ఇంతకుముందు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది 9 ఇంచెస్ వాల్. 9 ఇంచెస్ బ్రిక్ వర్క్ అంటే అవుటర్ వాల్స్ కడతారు కదా, థిక్గా 230 mm థిక్, రెండింటికి మనం చుట్టూ అవుటర్ వాల్స్ కడతారు కదా, దానికి ఎంత కాస్ట్ అవుతుంది, అది కూడా 10 ఫీట్ల బై 10 ఫీట్ల వాల్కి ఎంత కాస్ట్ అవుతుందని తెలుసుకున్నాం. దానికి సంబంధించిన మెటీరియల్ వచ్చి బ్రిక్స్ 1068 నెంబర్స్ కావాలి, సిమెంట్ 3 బ్యాగులు కావాలి, శాండ్ 0.91 మెట్రిక్ టన్స్ కావాలి. సో ఇప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, ఇది మన టేబుల్, సీరియల్ నెంబరు, డిస్క్రిప్షన్, యూనిట్, క్వాంటిటీ, వెయిట్, అమౌంట్. ఈ టేబుల్లో మనకు బ్రిక్స్ ఎన్ని పడతాయి? 1068 ఇంటూ 10 రూపాయలకు ఒక బ్రిక్ ఇంటూ 10,680. సిమెంట్ ఎన్ని? 3 బ్యాగులు ఇంటూ 370, 1110 రూపాయలు. శాండ్ మెట్రిక్ టన్స్ 0.91 మెట్రిక్ టన్స్ అని ఉంది కదా, 0.91 మెట్రిక్ టన్స్ ఇంటూ 1600, 1456. లేబరు ఒక 3000 అనుకున్నాము. ట్రాన్స్పోర్టేషన్, ఈ మెటీరియల్ అంతా ట్రాన్స్పోర్ట్ చేసానికి ఒక 1000 రూపాయలు పెట్టుకున్నాము. వేస్టేజ్ ఒక 10% పెట్టుకున్నాము, 1300. సో వేస్టేజ్ ఆన్ మెటీరియల్స్ ఉంది ఓ 1300. మిస్లేనియస్ వాటర్ అండ్ క్యూరింగ్ వాటర్, దానికి ఒక 1000 రూపాయలు వేసుకున్నాము. సో మనకి ఎంత వచ్చింది టోటల్? ఇవన్నీ కూడితే 19,546 వచ్చింది. దాన్ని 20,000 అనుకున్నాము. సో ఒక 10 ఫీట్ బై 10 ఫీట్ వాల్ కట్టడానికి, 10 ఫీట్ బై 10 ఫీట్ డబుల్ లేయర్ వాల్ అంటే 9 ఇంచెస్ థిక్ వాల్ కట్టడానికి మనకు ఎంత అమౌంట్ అవుతుందంటే 20,000 అవుతుంది. 10 ఫీట్ బై 10 ఫీట్ వాల్, 10 ఫీట్ లెంత్, 10 ఫీట్ హైట్. సో రేట్ పర్ ఎస్ఎఫ్టీ రావాలంటే 20,000 డివైడ్ బై 100 ఎస్ఎఫ్టీ కదా, 10 by 10 అంటే 100 ఎస్ఎఫ్టీ. 100 ఎస్ఎఫ్టీ కాబట్టి 100 ఎస్ఎఫ్టీకి 100 ఎస్ఎఫ్టీ. డివైడ్ చేస్తే 200 రూపాయలకు పర్ స్క్వేర్ ఫీట్ అవుతుంది. 200 రూపాయలు ప్రాఫిట్ లేకుండా మనకు స్క్వేర్ ఫీట్ అవుతుంది. అదే విత్ ప్రాఫిట్ అయితే 15% యాడ్ చేసుకున్నట్లయితే 238 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ అవుతుంది. కానీ మన 9 ఇంచెస్ వాళ్ళు క్యూబిక్ ఫీట్లలో మెజర్ చేస్తారు, సిఎఫ్టీలో మెజర్ చేస్తారు. కాబట్టి సిఎఫ్టీలో మెజర్ చేసినట్లయితే దాన్ని ఎట్లా చేయాలంటే 20,000 డివైడ్ బై 75 చేస్తే మనకు 267 రూపీస్ పర్ సిఎఫ్టీ అవుతుంది. పర్ సిఎఫ్టీ 267 రూపీస్ పర్ సిఎఫ్టీ అవుతుంది. ఆ 75 సిఎఫ్టీ ఎట్లా వస్తుందంటే 10 ఇంచెస్ 10 into 10 into 0.75, 9 ఇంచెస్ అంటే 0.75 వేస్తే 75 సిఎఫ్టీ అవుతుంది. సో 20,000 75 సిఎఫ్టీ కంటే 20,000 డివైడ్ బై 75 వేస్తే 267 పర్ సిఎఫ్టీ అవుతుంది. తర్వాత అది విత్ ప్రాఫిట్ అయితే 308 పర్ సిఎఫ్టీ అవుతుంది. ఇది మన రేటు కాస్ట్ ఇట్లా అరైవ్ అవుతాము, దీన్ని ఈ విధంగా అరైవ్ అవుతాము. సో ఇది మీకు నచ్చినట్లయితే నాకు లైక్, సబ్స్క్రైబ్, షేరు, కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారము. రవికుమార్.